సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఐరన్ కావాలంటే తీసుకోవాల్సిన ఆహారం గురించి తెలుసుకుందాం. మహిళల్లో ఐరన్ లోపం అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం పోషకాహారం తీసుకోకపోవడమే. ఐరన్ లోపం వల్ల రక్తహీనత, నీరసం, రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి. వీటిని అధిగమించేందుకు సరైన పోషకాహారం తీసుకోవాలి. పప్పు ధాన్యాలు, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, వేరుశనగ వంటి పప్పుల్లో ఐరన్, మినరల్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఉడికించి సూప్లు, సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. రోజుకొక పప్పు రకాన్ని సైడ్ డిష్గా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరానికి కావలసిన ఐరన్ను అందించడమే కాకుండా జీర్ణక్రియ సజావుగా ఉండేలా చేస్తాయి. పాలకూర, 100 గ్రాముల ఉడికించిన పాలకూరలో 2.7 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. పాలకూరను సలాడ్స్లో, స్మూతీల్లో, ఇతర వంటకాల్లో భాగంగా చేసుకుని తరచూ తింటే శరీరానికి అవసరమైన న్యూట్రియంట్స్, ఆక్సలేట్లు పూర్తిగా అందుతాయి. వీటితో పాటు ఏ, సి, కే విటమిన్లు కూడా లభిస్తాయి. రెడ్ మీట్, ఇందులో శరీరం త్వరగా గ్రహించే హీమో ఐరన్ ఉంటుంది. రెడ్ మీట్ను మితంగా రోజు తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, బి విటమిన్ కూడా అందుతాయి. గుమ్మడి గింజలు, 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 3.3 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. వీటిలో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అవసరమైన హెల్త్ ఫ్యాట్స్ను అందిస్తాయి. గుమ్మడి గింజలను పచ్చిగా లేదా వేయించుకుని తినవచ్చు. సలాడ్స్లో కలుపుకోవచ్చు. క్వినోవా, ఇందులో ఐరన్తో పాటు మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గ్లూటెన్ లేని ధాన్యం. దీనిని మెయిన్ డిష్ కింద వారానికి 2 సార్లు తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. టోపు, ఇది శాకాహారులకు అధిక పరిమాణంలో ఐరన్ను అందించే ఆహారం. దీన్ని రకరకాల వంటకాల్లో, సూపుల్లో వాడుకోవచ్చు. ఇందులో అధిక పరిమాణంలో ఐరన్ ఉంటుంది. ఈరోజు మనం ఐరన్ను కలిగి ఉండే ఆహార పదార్థాల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.